విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతమవుతున్న సమయంలో కేంద్రం మరో కుట్ర చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే అది మనకి విశాఖ ఉక్కును సెయిల్లో మెర్జీ చేయడానికి సుముఖంగా ఉంది, ప్రభుత్వం ఆ దిశగా ప్రయాణిస్తుంది అనే పేలర్ ఒకటి వదిలింది. నిజంగా ఇది దారుణమైన విషయం. ఎందుకంటే విశాఖ ఉక్కుగానే ఉంచాలి తప్ప మనకి విశాఖ ఉక్కును సెయిల్లో మెర్జ్ చేయడం అనేది మాత్రం అంగీకారం కాదు. ఎందుకంటే మన ఐడెంటిటీ ఇప్పటికే మనం ఆంధ్ర బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేసిన తర్వాత మీరు చూసే ఉంటారు, ఆంధ్ర బ్యాంక్ ఐడెంటిటీనే పోయింది. అలాగే విశాఖ ఉక్కును సెయిల్లో మెర్జ్ చేయడం ద్వారా దీన్ని ఒక కుట్ర చేస్తున్నారు. విశాఖ ఉక్కుని సెయిల్లో మెర్జ్ చేసిన తర్వాత సెయిల్ నుంచి అమ్ముతారు. ఎందుకంటే సెయిల్ ఆల్రెడీ 33% ప్రైవేటైజేషన్లో ఉంది, డిజిన్వెస్ట్మెంట్లో ఉంది. అటువంటి కంపెనీలోకి మనకి వెళ్ళిపోయిన తర్వాత ఆంధ్ర సెంటిమెంట్, విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే సెంటిమెంటే లేదు. ఎందుకంటే సెంటిమెంట్ పోగొట్టడం కోసం ముందుగా చేసే కుట్ర ఇది. ఈ సెంటిమెంట్ పోగొట్టి ఏం చేస్తారు, విశాఖ ఉక్కుని ముందు సెయిల్లో మెర్జ్ చేసినట్టు చూపిస్తారు. సెయిల్లో మెర్జ్ చేసిన తర్వాత సెయిల్ ద్వారా అమ్ముతారు. దయచేసి మిత్రులారా, ఈ కేంద్రం పన్నిన కుట్రకి మనం ఎప్పుడు కూడా మిస్లీడ్ కాకూడదు. ఎందుకంటే మన డిమాండ్ ఒకటే డిమాండ్, విశాఖ ఉక్కును విశాఖ ఉక్కుగానే ఉంచాలి. కేంద్రం మద్దతు ఇవ్వాలి. ముడిసరుకు కావాలి. ఈవేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ముడిసరుకు కనుక ఇచ్చినట్లయితే రేపటి నుంచే లాభాలు నడిచే పరిస్థితి ఉంది. ఈవేళ మనకి కావాల్సింది బొగ్గు, ఐరన్ ఓరు సరఫరా చేయమంటే చాలు, డబ్బు కూడా అవసరం లేదు. ఇవాళ వరకు కూడా కేంద్రం ₹1 కూడా సహాయం చేయలేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి. అటువంటిది అమ్మే హక్కు వాళ్ళకి ఎవరిచ్చారు? ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉండే తెలుగు వాళ్ళందరూ కూడా ఇవాళ మన ఆత్మగౌరవాన్ని మనం రక్షించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ ఆత్మగౌరవాన్ని మనం రక్షించుకోవడం కోసం అక్టోబర్ 2వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ర్యాలీలో అందరూ పాల్గొనాల్సిన కోరిక. ఆ రోజు ఉదయం 9 గంటలకి డాబాగడ్డ అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యాలీ మొదలై జీవీఎంసీ ఎదురుగా ఉండే మన మహాత్మా గాంధీ విగ్రహం వరకు కూడా ఈ ర్యాలీ కొనసాగుతుంది. ఈ ర్యాలీలో ప్రతి ఇంటి నుంచి ఒక్కరైనా సరే పార్టిసిపేట్ చేసి కేంద్రం దృష్టిలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని మనం గట్టిగా నినదించి చెబుదాం. రండి మిత్రులారా, అందరూ చేయి కలుపుదాం, విశాఖ ఉక్కును రక్షించుకుందాం.